ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం. నిజంగా నాలో నేనుంటే, నాపై నాకే అధికారం ఉంటే దేవునికి స్తోత్రం. నా కొరకు, నా పేరు కొరకు, నా ప్రఖ్యాతి కొరకు, నా ఈలోక సంబంధమైన సౌఖ్యం కొరకు నేను ఒక గృహాన్ని నిర్మించుకుంటూ ఉంటానన్నమాట. దేవునికి స్తోత్రం. అట్లయితే నిజంగా నాలో అధికారం, నాలో అధిపతి ప్రభువే అయితే నేను ప్రభుకే నివాస స్థానంగా కట్టబడుతున్నాను. దేవునికి స్తోత్రం. అంటే ఒక గృహాన్ని కట్టడానికి నీవు ఇష్టపడుతున్నట్లయితే దానికి నీవే అధిపతి, దానిలో తప్పేమీ లేదు. కానీ నీవు గనక యేసుక్రీస్తుని నీవు అంగీకరించి ఆ ఆత్మ సంబంధమైన రాజ్యంలో చేరడానికి గనక నువ్వు ఇష్టపడుతున్నట్లయితే నీవే ఒక గృహంగా మార్చబడాలి. నీవే ఒక దేవునికి నివాస స్థానంగా మార్చబడాలి. ఈ నియమాన్ని మార్చడానికి వీలు లేదు. మనం ఒక గృహం కట్టి అందులో ఉండమంటే ప్రభు ఉండడు. ఒక మందిరం కట్టి అందులో ఉండమంటే ఉండడు.